ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. 23/02/2026 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి షెడ్యూల్ అనేది యాజ్ ఆల్రెడీ సెండ్ అయి ఉన్నది. గ్రూప్లో పేపర్స్లో అన్నీ కూడా సెండ్ అయి ఉన్నది. హాల్ టికెట్స్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అవుతున్నాయి. సో మీరు ఒక్కసారి ఇంటర్ వాళ్ళు సార్ ప్రీవియస్గా మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్గా మీరు ఫస్ట్ నోట్సెస్ అంటే అకాడమిక్ ఇయర్ అంతా కూడా మీరు నోట్సెస్ చదువుంటారు, నోట్సెస్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఆ నోట్సెస్ అనేవి ఒకసారి అంతా కూడా సబ్జెక్ట్ వైజ్గా ఒకసారి రిఫర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్సెస్ అనేవి ఒకసారి ఓవరాల్గా ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఒకసారి ఓవరాల్గా నోట్సెస్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ మీరు అకాడమిక్ ఇయర్ ఏవైతే స్టార్టింగ్ నుంచి ఏవైతే మెటీరియల్స్ ఫాలో అయ్యారో ఆ మెటీరియల్స్ మాత్రమే మీరు మళ్ళీ అవే తీసి చదవండి. కొత్త మెటీరియల్స్ ఏమీ కూడా మీరు టచ్ చేయదు. మార్కెట్లో ఈ మెటీరియల్ చదివితే స్కోరింగ్ పెరిగిపోద్ది, ఆ మెటీరియల్స్ చదివితే స్కోరింగ్ పెరిగిపోద్ది, ఈ టెస్ట్ పేపర్స్ అని అవన్నీ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ ముందు వస్తాయి. అవేమీ మీరు అంటే మీ ప్రిఫరబుల్ అది. మీకు దానికన్నా ప్లస్ అయ్యేది ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి మీరు అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే మీరు ఇంటర్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఆ మెటీరియల్సే మీరు అవే మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్స్ అంటే మీరు ఇయర్లో ఏదైతే ఎగ్జామ్ పేపర్స్ రాసున్నారు, ఎగ్జామ్ పేపర్స్ ఈలో ఏ క్వశ్చన్ ఇచ్చారు, మీరు ఏ కాలేజ్ చదువుతున్నా కూడా ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్గా కండక్ట్ చేసి ఉంటారు. ఫస్ట్ చాప్టర్ నుంచి ఇప్పుడు లాస్ట్ చాప్టర్ వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి ఉంటారు. సో స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే కండక్ట్ చేశారో కాలేజ్లో అవి పేపర్స్ ఒకసారి అంతా కూడా చాప్టర్ వైజ్గా ఉంటాయి. అవి చాప్టర్ వైజ్గా ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ చాప్టర్ నుంచి మీరు ఆ పేపర్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి కదా, ఒక్కసారి మళ్ళీ రిఫర్ చేసుకోండి. ఒక్కసారి మళ్ళీ అన్నీ కూడా రిఫర్ చేసుకోండి. మీరు సబ్జెక్ట్ వైజ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా టైము అనేది షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి డే 1, డే 2, డే 3 ప్లాన్ చేసుకున్నా కూడా ఇంకా షార్ట్ పీరియడ్లో మీకు ఎన్ని అవర్స్ మీరు కానీ అట్లీస్ట్ సబ్జెక్ట్కి 4 అవర్స్ అనేది పెట్టుకొని మీరు ఓవరాల్గా ఒకసారి అన్నీ కూడా మొత్తం అంతా కూడా సబ్జెక్టు ఓకే. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్లో ఇయర్ అంతా కూడా ఏ సబ్జెక్ట్స్ ఏవేవి మీరు చదివి ఉన్నారో ఒక్కసారి ఒక 4 అవర్స్ పెట్టుకొని మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ సాంస్క్రిట్ మొత్తం ఓవరాల్గా మొత్తం అన్ని చాప్టర్స్ చూసుకునేటప్పటికి ఒక 2 అవర్స్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్ వచ్చినప్పటికి 2 అవర్స్లో మొత్తం మీరు అంటే ఇంకా మ్యామ్ కంటెంట్ అంతా మేము చదివగలం ఒక 4 అవర్స్లో, మేము 2 అవర్స్లో మేము లాంగ్వేజ్ చూసేసుకోగలమంటే అది కాదు. అంటే మీరు చదివడం కాదు, ఒక్కసారి అంతా కూడా అంటే స్టార్టింగ్ చాప్టర్ నుంచి ఇప్పటి వరకు అంతా కూడా ఏవైతే మీరు అకాడమిక్ ఇయర్ అంతా కూడా చదివి ఉన్నారో అవి మెటీరియల్స్ ముందు నుంచి చదివిన మెటీరియల్స్ అంతా కూడా ఒకసారి సబ్జెక్ట్ మీకు కంటెంట్ ఎగ్జామ్లో ఏది ఇచ్చినా కూడా రాసేలాగా ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఒకసారి మళ్ళీ రిఫర్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో అది ఒకసారి గుర్తొచ్చి మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు రాయగలుగుతారనమాట. సో ఆల్ ది బెస్ట్. మీరు ఏదైతే మీరు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యారో అది మాత్రమే మీకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ బిఫోర్ మీరు ప్రిపరేషన్ అనేది ఓన్లీ రివిజన్ అనేది చేయగలుగుతారు. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏమీ కూడా ఫస్ట్ న్యూ మెటీరియల్స్ అనేది
న్యూ మెటీరియల్స్ కానీ న్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఇప్పుడు బిఫోర్ ఎగ్జామ్ డేట్ మీరు న్యూ మెటీరియల్స్ కానీ న్యూ క్వశ్చన్స్ కానీ మీరు ఏమీ కూడా మళ్ళీ తీసి చదవద్దు. అంటే న్యూ అంటే సిలబస్లో ఉంటుంది. బట్ ఒకసారి మళ్ళీ అది కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయ్యి మళ్ళీ అవి కొత్తగా చదవడం అది చెయ్యొద్దు. ఆల్రెడీ బిఫోర్ కంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ అని చెప్పేసి ఉంటున్నాయి మెటీరియల్స్లో. ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి మీరు బిఫోర్గా ఏమైతే ఎగ్జామ్ 3 months 2 months ముందు బిఫోర్గా ఏవైతే చదివి ఉన్నారో అవి మాత్రమే మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ 2 times 3 times అవే రిఫర్ చేసుకుని అవే చదువుకుంటే మీరు ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది చేయగలుగుతారు. ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేయండి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయండి. మీరు ఆన్సర్ అనేది యాసిడ్గా రాస్తేనే మీకు కరెక్ట్గా మార్క్స్ అనేవి పడతాయి. మీరు నార్మల్గా అంటే మీకు వచ్చింది రాద్దాము, ఓన్గా రాద్దాం అనే థాట్స్ అయితే పెట్టుకోవద్దు. ఓన్గా రాయడానికి ఇది థియరీ పార్ట్ అయినా కూడా అది కరెక్ట్గా ఫార్ములాస్ అవి వేస్తేనే మీకు ఎగ్జామ్స్లో మార్క్స్ అనేవి చేయగలుగుతారు. నార్మల్గా మీకు పాజిటివిటీ ఎప్పుడు వస్తుందంటే యాసిడ్గా రాయడానికి ట్రై చేయండి. మీరు అకాడమిక్ ఇయర్ అంతా కూడా మీరు చదివి ఉన్నారు కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో యాసిడ్గా రాయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.